సిఎంఆర్ జ్యువెలర్స్ వారు ప్రవేశపెడుతున్న న్యూ స్వర్ణధన ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్. నేటి మీ పొదుపే రేపటి బంగారు ఆభరణాల కొనుగోలుకు మలుపు. న్యూ స్వర్ణధన ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్ లో చేరండి. ప్రతి నెల మీరు చెల్లించిన వాయిదాకు వచ్చిన తూకం మీ పేరున జమ చేయబడును. 11 వాయిదాలకు గాను వచ్చిన తూకానికి 18% వరకు తరుగు మజూరీ లేకుండా మీకు నచ్చిన 916 హాల్మార్క్ సాదా ఆభరణాలు మీ సొంతం చేసుకోండి. మీ అదృష్టాన్ని ఎంపిక చేసుకొనుటకు ఇది ఒక సువర్ణ అవకాశం. విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలర్స్, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు. నమస్తే, P9 న్యూస్ స్వాగతం. ఒంగోలు జీజీహెచ్ నందు ఆర్బీఎస్కే డిఈఐసి రాష్ట్రీయ బాల స్వస్థత ఆధ్వర్యంలో ఉచిత చిన్నపిల్లల గుండె వైద్య శిబిరం నిర్వహించారు. జీజీహెచ్ ఆవరణంలో డిఐసి బాల భవిత కేంద్రంలో జరుగుతున్న పుట్టుకతో గుండె జబ్బుతో ఉన్న చిన్నారులకు స్క్రీనింగ్ క్యాంపును జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా స్క్రీనింగ్ చేయబడ్డ వారి కోసం ఈ క్యాంపు నిర్వహిస్తున్నామని, గుర్తించిన 60 మందికి స్క్రీనింగ్ చేస్తున్నామని, వీరిలో 9 మందికి చికిత్స అవసరమని అపోలో వైద్యులు తెలిపారు. చిన్నపిల్లల గుండె జబ్బుల చికిత్స నిమిత్తం చెన్నై అపోలో వారితో ఒప్పందం జరిగిందని, వారి వైద్యుల పర్యవేక్షణలో ప్రస్తుతం స్క్రీనింగ్ జరుగుతుందని తెలిపారు. స్క్రీనింగ్ అనంతరం వారికి అవసరమైన చికిత్స అపోలో వారు అందిస్తారని తెలిపారు. బంగారు బాల్యంలో భాగంగా ఈ స్క్రీనింగ్ కి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రిమ్స్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కె ఆదియ్య, జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు, డిఐసి నోడల్ అధికారి డాక్టర్ భగీరథి, జీజీహెచ్ ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభాకర్, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ ఎన్ కిరణ్ కుమార్, అపోలో హాస్పిటల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ అరుణ్ విజయ్, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ప్రీతం తదితరులు పాల్గొన్నారు. చిన్నపిల్లలందరిలో కూడా ఏవైతే గుండె జబ్బులు ఉన్నాయో వాటన్నిటిని కూడా కనుగొని ఖచ్చితంగా ఆపరేషన్ చేసేదానికి ఏర్పాటు చేయడానికి కార్యక్రమాలు జరిగినాయి. వీరిలో ఇప్పుడు ఒక 60 మంది ఈరోజు ఫిక్స్ అయ్యారు. 60 మంది కూడా వస్తారు. 45 మెంబర్స్ దాకా వచ్చారు. వీరిలో ఆల్రెడీ 7 మెంబర్స్ సెలెక్టెడ్ ఫర్ ఆపరేషన్స్. ఇంకా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే అందరినీ కూడా తీసుకెళ్ళడానికి అక్కడ ప్రిలిమినరీగా స్క్రీనింగ్ చేయడంలో తెలిసిందో వారిని బిగ్ హాస్పిటల్కు రెఫర్ చేస్తాము. రెఫర్ చేసిన తర్వాత అక్కడ మళ్ళొకసారి డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత ఒకవేళ పిల్లలకు ఏదైనా సర్జరీ కానీ ఇంకా పెద్ద ఆపరేషన్స్ ఏదైనా చేయాలంటే వారికి ఉచితంగా చేస్తున్న ఒక మంచి ప్రోగ్రామ్. దీని గురించి ప్రజలకు ఎక్కువ అవగాహన లేదు. ఇప్పుడు దానిపైన ఫోకస్ చేస్తున్నాము. ఎందుకు డిసీజెస్ 4 Ds అని దాంట్లో స్క్రీనింగ్ చేస్తాము. స్క్రీనింగ్ చేసిన పిల్లల్ని ఎవరికైనా సస్పెక్ట్ చేస్తే, వారికి ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంది అని సస్పెక్ట్ చేస్తే వారిని జీజీహెచ్ కానీ అదర్ హాస్పిటల్స్కి రెఫర్ చేస్తాము. రెఫర్ చేసిన తర్వాత ఇక్కడ మరొకసారి కన్సర్న్డ్ స్పెషలిస్ట్ వచ్చి వారి పిల్లల్ని చెక్ చేస్తారు. ఏ పిల్లలకు సర్జరీస్ ఏదైనా కావాలంటే, ఎంత వాల్యూ అయినా కూడా సర్జరీస్, పెద్ద సర్జరీస్ కూడా ఉచితంగా పిల్లలకు చేయడానికి ఈ ప్రోగ్రాం కింద ఉంది. సో దాని ప్రకారం ఇక్కడ ఈరోజు 60 పిల్లలు వచ్చి ఉన్నారు. వారికి ఇప్పుడు ఇక్కడ అసెస్మెంట్ జరుగుతున్నాయి. దాంట్లో ఆల్రెడీ ఒక 7 పిల్లల్ని సర్జరీ కోసం సెలెక్ట్ చేసి నిధి ఆప్కే నిఖిత్ 2వ వార్షికోత్సవం స్థానిక ప్రకాశం జిల్లా కోఆపరేటివ్ బ్యాంక్ కాన్ఫరెన్స్ హాల్ నందు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పీడీసీసీ బ్యాంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వై బిందు ప్రత్యూష అధ్యక్షత వహించారు. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ చేస్తున్న ఎన్ఏఎన్ కార్యక్రమాన్ని ప్రశంసించారు. అసిస్టెంట్ లేబర్ కమిషనర్ బి అనితా వాణి మాట్లాడుతూ కార్మికులకు సంబంధించిన విషయాల గురించి తెలియజేస్తూ ఈపీఎఫ్ఓ తీసుకొచ్చిన కొత్త కార్యక్రమాన్ని అభినందించారు. రీజనల్ పిఎఫ్ కమిషనర్ సతీష్ కుమార్ మాట్లాడుతూ ఎంప్లాయీస్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ గురించి వివరంగా తెలియజేస్తూ యూఏఎన్ యాక్టివేట్ చేసుకోవాలని తెలిపారు. పీడీసీసీ బ్యాంక్ రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ ఒంగోలు సెక్రటరీ పివి సుబ్బయ్య మాట్లాడుతూ పెన్షనర్లకు సంబంధించిన సమస్యలను సత్వరం పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ ఎం సమ్మయ్య, వివిధ సంస్థల యజమానులు, ఉద్యోగులు మరియు పీడీసీసీ బ్యాంక్ ఎంప్లాయీస్ తదితరులు హాజరయ్యారు.
జీజీహెచ్కు వచ్చే దివ్యాంగులు లేదా నడవలేని వారి కోసం స్ట్రెచ్చర్ సదుపాయం ఉన్న 2 బ్యాటరీ వాహనాలు 2019 ఎంపీ ల్యాడ్స్ నిధుల ద్వారా సమకూర్చారు. కొంతకాలం వాహనాలు పేషెంట్లకు సేవల్లో ఉన్నాయి. అయితే ఇవి 2 సాంకేతిక సమస్యలతో పనిచేయడం లేదు. దీంతో వాటి అవసరాన్ని గుర్తించిన జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ జమున ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో వెంటనే స్పందించిన ఎంపీ తన కార్యాలయ సిబ్బందిని పురమాయించారు. పలుమార్లు సదరు కంపెనీ వారు జీజీహెచ్లో ఉన్న బ్యాటరీ వాహనాలు పరిశీలించి మరమ్మతులు ప్రారంభించారు. ఎట్టకేలకు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి చొరవతో నేడు 2 బ్యాటరీ వాహనాలు పేషెంట్లకు అందుబాటులో వచ్చాయి. అడిగిన వెంటనే స్పందించి బ్యాటరీ వాహనాలు తన సొంత నిధులతో బాగు చేయించి పేషెంట్కు అందుబాటులో తెచ్చిన ఘనత ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి దక్కుతుందని డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ నామినేని కిరణ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ మాగుంట కృతజ్ఞతలు తెలిపారు. మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఎంపీ ల్యాడ్స్ తో మనకి 2 బ్యాటరీ వెహికల్స్ ఇచ్చారు. ఒక 2-3 ఇయర్స్ బ్యాక్. అవి కోవిడ్ టైంలో బాగా పనిచేసినాయి. బాగా ఎందుకంటే పేషెంట్స్కి బాగా ఉపయోగపడినాయి. మనం పేషెంట్స్ని షిఫ్ట్ చేసుకోవడానికి బ్యాటరీ వెహికల్స్ ఏంటంటే లోపల క్యాంపస్లో ఓపీ రాయించుకున్న దగ్గర నుంచి లేదా క్యాజువాలిటీకి వచ్చిన పేషెంట్ని వార్డ్స్కి షిఫ్ట్ చేయడానికి ఉపయోగపడతాయి. అంత ఒక 2 వెహికల్స్ ఉన్నాయండి. ఒకటేమో సీటింగ్తో, ఒకటి స్ట్రెచ్చర్తో. ఈ కొన్ని కారణాల వల్ల ఈ పని చేయకపోవడం వల్ల ఒక లాస్ట్ 1.5 ఇయర్ 2 ఇయర్స్ నుంచే ఈ బయట అటానే ఉంచారు. దాన్ని ఇప్పుడు ఏం చేశారంటే మన సూపరింటెండెంట్ గారు జమునా మేడం గారు తర్వాత మేమందరం కలిసి వెళ్ళి ఎంపీ గారిని రిక్వెస్ట్ చేసాం. శ్రీనివాసరెడ్డి గారిని సార్ని రిక్వెస్ట్ చేస్తే సార్ ఏంటంటే అది ఎంత అవుతుంది ఎస్టిమేషన్ అని వాళ్ళ టీంని పంపించారు. చెన్నై నుంచి ఒక టీం వచ్చి మొత్తం బ్యాటరీ వెహికల్స్ని మొత్తం బ్యాటరీ టైర్స్ అన్నీ పోయినాయి అని చెప్పడం, తర్వాత వాళ్ళు ఫాలోఅప్ చేసి చెన్నై నుంచి మెకానిక్స్ వచ్చి మొత్తం దాన్ని రీప్లేస్ చేశారు. టైర్స్, బ్యాటరీస్ మొత్తం ఒక్కొక్క వెహికల్కి ఆల్మోస్ట్ 2 lakhs దాకా అయింది. మొత్తం 4 lakhsతో మనకి ఆ వెహికల్స్ అన్ని రిపేర్ చేయించారు. దాన్ని మళ్ళీ మనం తిరిగి ఇప్పుడు అందుబాటులోకి తీసుకొచ్చి పేషెంట్స్ని షిఫ్ట్ చేయడానికి వాడాలని, ముఖ్యంగా ఎందుకంటే కొంచెం సీరియస్ అయిన పేషెంట్స్ని మనం షిఫ్ట్ చేయాలంటే స్ట్రెచెస్ మీద ఇబ్బంది, లేదా పెద్ద వయసు ఉన్న పేషెంట్స్ని రూమ్కి వెళ్ళాలన్న ఇబ్బంది. కాబట్టి ఈ వెహికల్స్ బాగా ఉపయోగపడతాయి. దీన్ని డెఫినెట్గా మేము ముందు కూడా మెయింటెనెన్స్ జాగ్రత్తగా చేసి దాన్ని మళ్ళీ మేము జాగ్రత్తగా ఉంచుతామని. ఈ హాస్పిటల్ విధానం ద్వారా జీజీహెచ్కు వచ్చే రోగులకు సత్వర చికిత్స అందే కార్యక్రమం వేగవంతంగా జరుగుతుందని రిమ్స్ ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభాకర్ తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నూతన విధానాల ద్వారా ఈ ప్రక్రియ సులభతరంగా మారిందని ఆయన తెలిపారు. ఈ హాస్పిటల్ విధానం ద్వారా రోగులు ఆండ్రాయిడ్ ఫోన్తో QR కోడ్ను అనుసంధానం చేసుకుని త్వరితగతిన తమకు సంబంధిత డాక్టర్ల ద్వారా చికిత్స పొందవచ్చని తెలిపారు. జీజీహెచ్లో ప్రస్తుతం 1000 దాకా రోజువారీ ఓపీలు వస్తున్నాయని, వచ్చిన ప్రతి రోగికి నాణ్యమైన చికిత్స అందజేసేందుకు వైద్య సిబ్బంది 2 పూటలా పనిచేస్తున్నారని తెలిపారు. నేను ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ జీజీహెచ్ ఒంగోలు. సో గతంతో పోలిస్తే ఓపీస్ కానివ్వండి, ఐపీస్ కానివ్వండి, డయాగ్నోస్టిక్ సర్వీసెస్ కావండి, చాలా ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది. ఓపీ కంపేర్ చేసినట్టయితే గతంతో పోలిస్తే ఒక 10 to 15% ఇంప్రూవ్మెంట్ క్లియర్గా కనబడుతుంది. సో మనం బేసికల్లీ జీజీహెచ్ ఒంగోలులో ఏం చేస్తామంటే 4 types ఆఫ్ సర్వీసెస్ మనం ప్రొవైడ్ చేస్తున్నామండి. 4 to 5 types ఇన్ఫ్యాక్ట్. ఒకటి క్యూరేటివ్ ఇంటెంట్, రెండవది డయాగ్నోస్టిక్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాము, థర్డ్ ప్రివెంటివ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాము,
4th పాలియేటివ్ గురించి కూడా ప్లాన్ చేసుకుంటున్నాము. అలాగే రీహాబిలిటేటివ్ ప్రొసీజర్స్ కూడా మనం చేస్తున్నామండి ఇక్కడ. సో క్యూరేటివ్కి వచ్చేసరికి ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తే పెద్ద పెద్ద లాంగ్ క్యూస్ అవన్నీ ఉండేవి. ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నటువంటి చర్యల వల్ల పర్టికులర్లీ ఈ హాస్పిటల్ అనే ప్రోగ్రామ్ ఒకటి వచ్చింది మనకు. సో ఈ హాస్పిటల్లో పాలియేటివ్ కేర్లో పాలియేటివ్ వార్డ్ ఒకటి ఐడెంటిఫై చేయండి అని చెప్పేసి మేము దానికి ఐడెంటిఫై చేసి ఉన్నామని కూడా మేము ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో ఆ విధంగా పాలియేటివ్ కేర్ అంటే ఏంటంటే బేసికల్లీ ఒక క్యాన్సర్ పేషెంట్ కానీ, ఒక బెడ్ రిడెన్ పేషెంట్ కానీ ఇంకా ఏం చేయలేని పరిస్థితిలో, అంటే క్యూరేటివ్ ఇంటెంట్ లేని పరిస్థితుల్లో, మనం ఏం ట్రీట్మెంట్ చేయలేని పరిస్థితుల్లో సఫరింగ్, పెయిన్ సఫరింగ్తో ఉన్నా లేకుంటే ఎయిర్వే అబ్స్ట్రక్షన్ ఉన్నా అటువంటి వాళ్ళకి కావాల్సిన చికిత్సలు అందిస్తామని అందులో భాగంగానే పాలియేటివ్ వార్డ్ ఏర్పాటు చేయడం జరిగిందండి. అదొకటి. ఇంకొకటి రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్స్ తీసుకుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈఎన్టీలో చూడండి, వినికిడి లోపము వయసు రీత్యా కూడా రావచ్చు. సో అటువంటి పేషెంట్స్కి మనం ఏం చేస్తున్నామంటే హీరింగ్ ఎయిడ్కు సప్లై చేసే ప్రయత్నం కూడా చేస్తున్నాం. ప్రస్తుతానికి అయిపోయింది అనుకుంటే అది విషయం. మనం ఏం చేస్తామంటే కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తారు, అంటే కలెక్టర్ ఆఫీస్కి వెళ్తారు, అక్కడ నుంచి అప్లికేషన్ తీసుకొని వస్తారు, మనం ఇక్కడ అసెస్ చేసి సిగ్నేచర్ పెట్టేసి పంపిస్తే అక్కడ హీరింగ్ ఎయిడ్స్ ఇస్తున్నారండి. అలాగే వీల్ చైర్ ఏమంటారు ట్రైసైకిల్స్ కానీ ఇంకా వివిధ రకాలైనటువంటి రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్స్ కూడా మన దగ్గర చేస్తున్నాం. సో ఇది మన దగ్గర ప్రస్తుతానికి అంటే యాక్చువల్లీ ఏంటంటే మన దగ్గర ఉంటే బెటర్. కాకుంటే ఏంటంటే ఇప్పుడు మనము ఒకసారి పేషెంట్ని అసెస్ చేసిన తర్వాత హియరింగ్ ఎయిడ్ రిక్వైర్డ్ అని మనం ఇక్కడ రాసిన తర్వాత కలెక్టరేట్కి వెళ్తారండి. అక్కడ అప్లికేషన్ తీసుకొని వస్తే వాళ్ళు అప్లికేషన్ ఇస్తే ఆ ఫోటో, ఆధార్ కార్డు అవన్నీ చూసుకొని మేము సిగ్నేచర్ పెట్టేసేసి పంపిస్తే అక్కడ ఇస్తున్నారు. డిజబిలిటీ డిపార్ట్మెంట్ అనేది అక్కడ ఉంది. సో అందు గురించి అక్కడ పంపిస్తున్నారు. అదర్వైజ్ మా దగ్గరికి మరి ఇస్తారో తెలీదు, ఇస్తే మేము ఇక్కడ కండక్ట్ చేసుకుని బాగుంటుంది. సంతనూతులపాడు నియోజకవర్గం నాగులపులపాడు మండలం మద్దిరాలపాడు గ్రామానికి చెందిన మతిస్థిమితం లేని షేక్ కాలేష్ అలీ అనే వ్యక్తి తనకు పెన్షన్ ఇప్పించాలని కోరుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. గత 12 సంవత్సరాల నుంచి తనకు పెన్షన్ రావడం లేదని, సమస్యను పరిష్కరించాలని ఏళ్ల తరబడి తిరుగుతున్న అధికారులు తమ సమస్యను పరిష్కార మార్గం చూపటం లేదని జిల్లా కలెక్టర్ ఎదుట కాలేష్ అలీ కుటుంబ సభ్యులు వాపోయారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తన సోదరుడు కాలేష్ అలీ మతిస్థిమితంతో బాధపడుతూ మాట్లాడని పరిస్థితుల్లో ఉంటూ జీవనోపాధి లేక అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. జిల్లా అధికారులు స్పందించి నిలిచిపోయిన పెన్షన్ను కాలేష్ అలీకి ఇప్పించాలని వారి కుటుంబ సభ్యులు జిల్లా అధికారులకు విన్నవించుకున్నారు. 12 సంవత్సరాల క్రితం పెన్షన్ వచ్చేది, 12 సంవత్సరాల నుంచి పెన్షన్ అయిపోయింది. డాక్టర్ గారికి అమ్మ నమస్కారం. ఈ అతని పేరు షేక్ కాలేష్ అలీ, నాగులుప్పలపాడు మండలం మద్దిరాలపాడు గ్రామ నివాసి. ఇతను ఈ పిల్లవాడికి మతిస్థిమితం బాగుండదు. ఇతని వయసు కూడా ఇంచుమించు 42 సంవత్సరాల దాకా ఉంది. ఇతనికి అంతకుముందు 12 సంవత్సరాల క్రితం వరకు పింఛను వస్తూ ఉండేది. 12 సంవత్సరాల నుంచి ఈ అబ్బాయికి పింఛను ఆగిపోయింది. వీళ్ళు చాలా నిరుపేద కుటుంబం, తల్లి తండ్రి లేరు, వాళ్ళ అన్న మీద ఆధారపడి బతుకుతామే. వాళ్ళ అన్నగారు కూడా ఏదో కూలి పని చేసుకొని బతుకుతూ ఉంటాడు. ఇతనికి ఏదైనా ఎన్నిసార్లు అర్జీ ఇచ్చినా, మద్దిరాలపాడులో గ్రామ సభల్లో కానీ నాలుపాడులో మీటింగులో కానీ ఎన్నిసార్లు అర్జీ ఇచ్చినా అబ్బాయికి తగు న్యాయం చేయలేదు. మేమేం చెయ్యం, బ్లాక్ అయిపోయిందని ఇదే మాట చెప్తూ కాలయాపన చేస్తున్నారు. నేను అధికారులు విన్నవించుకునేది, అబ్బాయి మతిస్థిమితం బాగుండదు, దయచేసి అబ్బాయికి ఆ పింఛన్ ఇప్పించి న్యాయం చేయగలరు. 10 ఏళ్లుగా ఈ అబ్బాయికి పెన్షన్ రావట్లేదు. అంతకుముందు వచ్చేది, మధ్యలో ఏ కారణాల వల్ల ఆగిపోయింది. తర్వాత ఎవరిని అడిగినా కూడా బ్లాక్ అయిపోయిందని చెప్తున్నారు. మాకేం ఆధారం లేదు. అందువల్ల పెద్దలు కొద్దిగా ఆలోచించి ఈ అబ్బాయికి పెన్షన్ ఏర్పాటు చేస్తారని విన్నవించుకుంటున్నాం. అప్పుడు 10 ఏళ్ళ క్రితం ఆగిపోయిన దానికి కారణం ఏమైనా చెప్పారా? ఎందుకు ఆగిపోయిందో అది వాళ్ళు ఏం చెప్పలేదు మాకు. అన్యదా ఆగిపోయింది అది. తర్వాత ఇక మేము ఎన్నిసార్లు ప్రయత్నించినా కూడా కాలేదు. ఇంకా మీ ద్వారా ఏదన్నా అయిద్దని ఆశిస్తున్నాం. రిమ్స్ బ్లడ్ బ్యాంకులో ప్రస్తుతం పాక్షికంగా రక్త నిల్వలు ఉన్నాయని జీజీహెచ్ బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మనీషా తెలిపారు. 10 రోజులు సరిపడ్డ రక్త నిల్వలు ఉన్నాయని, త్వరలో రక్తదాతల ద్వారా రక్తాన్ని సేకరించే కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు.
ఐఎమ్ డాక్టర్ మనషే, ది బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, ఒంగోలు. ఈ రోజున మా రక్త నిధిలో టోటల్గా మాకు సరిపడినన్ని నిధులు బ్లడ్ బ్యాగ్స్ అయితే ఉన్నవి. కానీ ఇవి కొద్ది కాలం వరకు మాత్రమే ఇవి ఉపయోగించడానికి వీలవుతుంది. నీటికి అయితే మాత్రం 35 హోల్ బ్లడ్ బ్యాగ్స్, 7 పిఆర్బీసీ ఉన్నవి, 196 ఫ్రెష్ ఫ్రోజన్ ప్లాస్మా కలవు. అలాగే ఆర్డీపీలు, ర్యాండమ్ డోనర్ ప్లేట్లెట్స్ అయితే ఒక 20 బ్యాగ్స్ వరకు ఉన్నవి. ఇవి మనం గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి పేషెంట్లకి ఒక 10 నుంచి 12 రోజుల వరకు వాడుకోవడానికి సరిపడినటువంటి నిధులుగా ఉన్నాయి. తర్వాత మళ్ళీ ఇంకా మేము అవసరాన్ని బట్టి బయట క్యాంపులు చేసుకొని మిగిలిన బ్లడ్ బ్యాగ్స్ని మేము సంపాదించడానికి ప్రయత్నం చేస్తాం. ఈనాటి సమాజంలో అనేకమైనటువంటి రహదారి ప్రమాదాలు మరియు యాంటీనాటల్ కేసెస్కి రక్తహీనతతో వచ్చినటువంటి స్త్రీలు అనేక మంది మన ఒంగోలు గవర్నమెంట్ హాస్పిటల్కి రావడం జరుగుతున్నది. వారికి రక్తం తప్పనిసరి పరిస్థితుల్లో ఎక్కించాల్సిన అవసరం ఉంటుంది. వారికి సరిపడినంతగా మా దగ్గర చాలాసార్లు నిల్వలు ఉండడం లేదు. కావున ప్రజానీకం అందరూ కూడాను వారికి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్స్లో పనిచేసేవారు కానీ, విద్యార్థులు కానీ, వాలంటరీ ఆర్గనైజేషన్స్ కానీ స్వచ్ఛందంగా మా బ్లడ్ బ్యాంక్కి లేకపోతే మేము అరేంజ్ చేసినటువంటి బ్లడ్ క్యాంపులకి వచ్చి రక్తదానాన్ని చేయాల్సిందిగా ఇప్పుడు మన జిల్లాలో ప్రతి ఒక్కరిని అడుగుతున్నామంటే దయచేసి మా విన్నపాన్ని గ్రహించి మీరు రక్తదానం విరివిగా చేయాల్సిందిగా మేము. ఈ వార్తంతో సమాప్తం. నమస్కారం. స్టార్ హాస్పిటల్స్ హైదరాబాద్ వారు ఒంగోలు నందు స్టార్ సమాచార కేంద్రం మరియు సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్ ను ప్రారంభించి ఉన్నారు. ప్రతి వారం సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ అందుబాటులో ఉండెదరు. తేదీ 23/1/2025 గురువారం డాక్టర్ జి శ్రీనివాసరెడ్డి గారు, లివర్ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్ అందుబాటులో ఉండెదరు. మరియు కార్డియాలజీ, ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ, వాస్కులర్ సర్జరీ, వెరికోస్ వెయిన్స్, న్యూరాలజీ, నెఫ్రాలజీ, లివర్ అండ్ గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగాల సేవలు అందుబాటులో ఉండును. వివరాలకు స్టార్ హాస్పిటల్స్ సమాచార కేంద్రం మరియు సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్, జాయ్ లుకాస్ ప్రక్కన, సుందరి భవన్ రోడ్, ఒంగోలు. సెల్ 9063443707. ప్రతి 50,000 రూపాయల విలువైన బంగారు ఆభరణాలు కొనుగోలుపై 200 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్, స్టడ్డెడ్ అన్కట్ అండ్ పోల్కీ జ్యువెలరీ కొనుగోలుపై 300 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్, డైమండ్ జ్యువెలరీ కొనుగోలుపై 400 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్ ని అదనంగా పొందండి. నా తరపు నుంచి, మలబార్ తరపు నుంచి మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది.